అద్దంకి పట్టణంలోని బంగ్లా రోడ్లో డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండో రోజు రిలే నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దీక్షా శిబిరాన్ని సందర్శించి నిరసనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థి మరియు యువజన విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 అంశాల మీద నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అతి ముఖ్యంగా ఇటీవల డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద, ఏదైతే ఎలక్షన్స్కి ముందు మీరు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి పైన, ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల్ని ఆడియోల పూర్వకంగా, వీడియోల పూర్వకంగా బయట పెట్టినా కానివ్వండి, ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి సమాధానం చేసేటువంటి సాహసం చేయలేకపోతున్నారు. లక్షలకు సీట్లు అమ్ముకోవటం, దాంతోపాటు మీ పక్కనే మీ చెంచాగాళ్ళకి సీట్లు వచ్చేలాగా చేయటం, దాంతోపాటు మీ ఆధీనంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీలోని వివిధ రకాలైనటువంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి సర్టిఫికెట్లు ఇష్యూ చేసి వాళ్ళకే సీట్లు ఇప్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం, ఎవరైతే పేపర్ సెట్ చేస్తున్నారో వాళ్ళకే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావటం, ఇవన్నీ చూస్తుంటే ఇదేదో పొరపాటు జరిగిన విషయం కాదు. వెరీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలా మందికి ఎవరైతే అర్హులైనటువంటి నిరుద్యోగులు దీనివల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని, రానున్న రోజుల్లో ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి అమలు పరుస్తాము అని మహానాడులోనూ, యువగళం పాదయాత్రలోనూ మీరు హామీలు ఇచ్చారు. దాదాపు 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు అతీగతి లేదు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ కనుక రిలీజ్ చేయకపోతే నా షర్టు పట్టుకుని గట్టిగా నిలదీయండి అని ఆ రోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అన్నారు కదా. ఇప్పుడు వచ్చి ఒక్కసారి జనం మధ్యలో నుంచోండి, షర్టు పట్టుకుంటారో ఇంకేం పట్టుకుంటారో మీకే తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయంతో స్కూలు, కాలేజీ పిల్లలు ఉన్నత చదువులు ఆగకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే దానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తూ దాదాపు 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి అంటే ఎటుపోతుంది మన రాష్ట్రం. ఒక్క మన రాష్ట్రమే కాదు, పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల సీఎం కూడా
అవహేళనగా మీ ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి, ముందు అవి చూసుకోండి అని మాట్లాడుతున్నారు అంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలక్షన్స్ కి ముందు అది నోరు మనకి ఏది అడ్డు అదుపు లేకుండా ఏ హామీ పడితే ఆ హామీ ఇచ్చి, ఇప్పుడు గెలిచిన తర్వాత జేబులో డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది అనే సొల్లు కబుర్లు చెబుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా సరే యువతలోంచి వచ్చినటువంటి ఉద్యమం మీ పాడ కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అనేది గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీ రోజు కావచ్చు, కానీ అవకాశం వచ్చిన రోజున జరిగినటువంటి ప్రతి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందని మీ అందరికీ మనం చేసుకుంటున్నాము. మరొకసారి డిఎస్సి రాసినటువంటి ప్రతి ఒక్కరికి అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.